నమస్తే ఫ్రెండ్స్. పిరమిడ్ కాల్ సర్వీసెస్ వ్యూవర్స్ అందరికి పార్టీ మాస్టర్స్ మెసేజెస్ కార్యక్రమానికి అందరికి సాగర స్వాగతం ఫ్రెండ్స్. ముందుగా మనందరి గురువు జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి స్వర్ణమాల మేడంకి హృదయపూర్వకంగా శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఎంతో చక్కగా ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు పిరమిడ్ కాల్ సర్వీసెస్ మరి ఎంతో మంది సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ దగ్గర చక్కగా ఆత్మ జ్ఞానాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అందులో భాగంగా మరి 40 మాస్టర్స్ మెసేజెస్ లో భాగంగా మరి 40th మాస్టర్ విశ్వామిత్ర గురించి మనకు వివరించడానికి యూకే నుండి మనకు శారదా మేడం గారు విచ్చేసి ఉన్నారు. మరి మేడం గారు ఎంతో చక్కగా ధ్యాన సాధన చేస్తూ ఎంతో ఆత్మ జ్ఞానాన్ని అనుభవాలను పొందుతూ మరి తెలుసుకున్న జ్ఞానాన్ని ఎంతో చక్కగా ప్రతి ఒక్క ఆస్ట్రల్ మాస్టర్స్ ఇచ్చినటువంటి మెసేజ్ ని మనకు పిరమిడ్ కాల్ సర్వీసెస్ వ్యూవర్స్ అందరికి చక్కగా అందిస్తూ ఉన్నారు. మరి ఈ రోజు విశ్వామిత్ర మాస్టర్ గురించి మనకి ఈ రోజు మేడం గారు తెలియజేయనున్నారు ఫ్రెండ్స్. మరి మేడం గారిని మనం సాధనంగా ఆహ్వానించుకుందాం. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు పిరమిడ్ కాల్ సర్వీసెస్ మేడం. హార్టీ వెల్కమ్ టు ద సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం. నమస్తే అందరికి. ఇవాళ మనము 40 మంది మాస్టర్స్ మెసేజెస్ ఫ్రమ్ 40 మాస్టర్స్ బుక్ మనం ఇక్కడ సజ్జన సాంగత్యం కావచ్చు, స్వాధ్యాయం అవన్నీ మనం చేస్తున్నాము. అయితే ఇవాళ మనం చేసుకోబోయేది 40th మాస్టర్. అంటే బుక్ మనకి ఎండింగ్, ఇంకా 40 మాస్టర్లు పూర్తయిపోతుంది ఈ మెసేజ్ తోటి. ఇవాళ మనకి మాస్టర్ ఎవరు అంటే విశ్వామిత్ర. సో ముందుగా ఆయన మెసేజ్ కి వెళ్లే ముందు యథావిధిగా మనం ఒక 2 నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. 2 నుంచి ఒక 5 నిమిషాలు ధ్యానం చేసుకుని ఆ మెసేజ్ లోకి వెళ్దాం. సో అందరం మనము చక్కగా శరీరాన్ని రిలాక్స్ చేసుకుంటూ ప్రతి ఒక్క పార్ట్ని, శరీరంలో ప్రతి ఒక్క పార్ట్ని మనం రిలాక్స్ చేసుకుంటూ శ్వాస మీద ధ్యాస. మన పోస్టర్ తీసుకుందాం. ముందు వేళ్ళల్లో వేలు పెట్టుకుని కాళ్ళు క్రాస్ చేసుకుని కళ్ళు చక్కగా మూసుకుని తీసుకుంటున్న శ్వాస, విడిచిపెడుతున్న శ్వాస గమనిస్తూ ఎప్పుడైతే మనం ఒక శూన్య స్థితికి వెళ్తామో అక్కడ ఆత్మ ఎదుగుదల ఉంటుంది. అంటే బయట మన ఉన్న జ్ఞానము, లోపల ఉన్న జ్ఞానము, ఆ నాలెడ్జ్, విజ్డమ్ ఏదైతే మనకి బయట లోపల అట్లా ఉంటుందో అదంతా మనకి అర్థమవుతుంది. Last 1 minute, friends.
Last 10 seconds. ఇప్పుడు మెల్లగా మన చేతి వేళ్ళు కంటి మీద పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఒక 5 సెకండ్లు. 5, 4, 3, 2, 1, 0. ఎప్పుడు రెడీ అయితే అప్పుడు మనం కళ్ళు తెరుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మనము మెసేజ్ లోకి వెళ్దాము. ముందు మెసేజ్ చదివి తర్వాత అర్థము ఇంకా ఎంత లోతు అర్థం ఎట్లా ఉంటే మనం అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో 40వ మాస్టర్ విశ్వామిత్రుడు. ఇది ఈ బుక్ మెసేజెస్ ఫ్రమ్ 40 మాస్టర్స్. అరుణ మేడము ఆటో రైటింగ్ ద్వారా ఈ మెసేజెస్ అన్ని మనకు అందివ్వడం జరిగింది. 40 మంది మాస్టర్స్. మాస్టర్స్ అంటే మనము దేవుళ్ళు అని ఇంట్లో మనం దేవుడు అని కొలుచుకుంటున్న వాళ్ళందరూ కూడా ఉన్నారు ఈ 40 మందిలో. సో ఎందరో గురువులు కూడా. ఇది తెలుగులో మహాజ్ఞానం అనే అనే పేరుతోటి ఉంది. సో ఖచ్చితంగా ఈ బుక్ అందరూ తీసుకుని దాన్ని ప్రతి ఒక్క మాస్టర్ మెసేజ్ ని చదవాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అంత షిఫ్ట్ తీసుకొస్తుంది ఈ బుక్ మనలో. అయితే విశ్వామిత్రుడు. సో మార్చ్ 6, 1995 రాత్రి 8 గంటలకు ఈ మెసేజ్ విశ్వామిత్రు గారు అరుణ మేడంకి ఇవ్వడం జరిగింది. సో ఆయన ఏం చెప్తున్నారంటే, నేను చాలా చిన్న సందేశం ఇవ్వదలుచుకున్నాను మీకు. మీకున్న లాంటి గురువు నాకు లేకపోయారు. మీ గురువు మీకు చదువుకోవడానికి పుస్తకాలు ఇచ్చారు, మిమ్మల్ని స్వతంత్రంగా నిలబెట్టారు. అవును, మా గురువులు చాలా అహంకారంతో ఉండేవాళ్ళు, పెత్తనం చలాయించేవాళ్ళు. కనుక నాయనల్లారా, ఈనాడు మీరు చదివే పుస్తకాలు, మీరు కలిసే మాస్టర్స్ మా కాలానికంటే ఎంతో భిన్నమైన వారు అంటే నేను మహా ఉత్సాహంగా ఒక్క విషయం మాత్రం చెప్పగలను. నాలాంటి మరింత మంది జ్ఞానులను, మాస్టర్స్ ను నేను చాలా త్వరలో చూస్తాను. నేను మరో ప్రపంచాన్ని సృష్టించింది ఊరికే అనుకున్నారా? కాదు, దానికి ఒక కారణం ఉంది. నేను సామాన్యుణ్ణి అయినా ధ్యానం ద్వారా, జ్ఞానం ద్వారా ఇది నేను సాధించింది అని మనుషులకు చూపించడానికే ప్రతి సృష్టి చేశాను. దయచేసి మేలుకోండి, నాలాగా తయారవ్వండి. సృష్టి చేయగల పటిమ మీ అందరిలోనూ నిద్రాణమై ఉంది. ధ్యానం ద్వారా, స్వాధ్యాయం ద్వారా వాటిని తట్టి లేపండి. ముఖ్యంగా సేత్, రాంపా పుస్తకాలు చదవండి. ఆత్మాభివృద్ధికి అవకాశాలు ఇంకా మెండుగా తెచ్చుకున్నప్పుడు వాటిని అందిపుచ్చుకోండి. మీ ఎదుగుదలకు వాటిని ఉపయోగించుకోండి. తప్పకుండా అనతి కాలంలోనే మీరు కూడా నాలాగా విశ్వామిత్రులు అవుతారు. ఇందులో సందేహమే లేదు. ఇది మీ పుస్తకం కోసం టూకీగా నేనిచ్చే సందేశం. మీలో నిద్రాణమై ఉన్న సృజనాత్మకతను ధ్యానం ద్వారా మరి మంచి ఆధ్యాత్మిక గ్రంథాలు చదవటం ద్వారా తట్టి లేపండి. సో ఈ మెసేజ్ పూర్తయ్యేసరికి మనకి రాత్రి 8 గంటలు, అంటే అక్కడ రాత్రి 8 గంటలు అయ్యింది ఈ మెసేజ్ పూర్తయ్యేసరికి. సో ఇది అంటే 1 minute లో ఆయన ఇచ్చారనమాట మెసేజ్. 8ంటికి మెసేజ్ స్టార్ట్ అయితే కరెక్ట్ 8ంటికే పూర్తయింది. సో దీంట్లో దాదాపు మనము ఏమిటి అని ఈ 40 మంది మాస్టర్స్ అంటే 39 మాస్టర్స్ దగ్గర నుంచి మనం అర్థం తీసుకున్నాము. జ్ఞానం ఒక గొప్పదనము, స్వాధ్యాయం ఒక గొప్పతనము, సజ్జన సాంగత్యం ఒక గొప్పతనము, ఇవన్నీ మనం తెలుసుకున్నాం. ఇంకా వెంకటేశ్వర స్వామి కూడా లాస్ట్ మెసేజ్ లో వెంకటేశ్వర స్వామి కూడా ఆయన ఎదుగుదలకి కారణము సజ్జన సాంగత్యం అని అన్నారు. ఓకే, సో దీంట్లో ఏమంటున్నారంటే గురువు
మీలాంటి మీకు ఉన్న గురువు నాకు లేకపోయారు. ఆ టైంలో అంటే ఏ టైంకి ఆ టైంలో ఆ గురువులు అలాగా అంటే వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు ఇదివరకు. మనకి తెలిసిందే కదా! గురువులు ఎట్లా అంటే మునులు వాళ్ళందరూ గురువులు చాలా అంటే చాలా అంటే శిష్యుడు జాయిన్ అవ్వాలి అంటే ఒకళ్ళు వచ్చి ఆ గురుకులంలో జాయిన్ అవ్వాలి అంటే అక్కడ నేర్చుకోవాలి. పలానా గురువు దగ్గర నేర్చుకోవాలి అంటే చాలా వాళ్ళు పరీక్షలు పాస్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. చాలా పరీక్షలు పెట్టేవాళ్ళు గురువులు. ఆళ్ళకి ఎంత వాళ్ళు వాళ్ళకి లోపల ఎంత తపన ఉంది నేర్చుకోవాలని తపనెంత ఉంది. గురువు భక్తి ఎంత ఉంది. ఒక మాట మీద నిలబడ్డం అనేది ఎంతుంది. ఇవన్నీ వాళ్ళు చూసేవాళ్ళనమాట. అంటే ఇంకా చాలా నాకు తెలిసిందైతే ఇంతే గాని ఇంకా చాలా వాళ్ళు అంటే చూసి పరీక్ష చేసి చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవాళ్ళు. అంత ఫ్రెండ్లీ కాదు. అప్పుడు గురువు అంటే స్ట్రిక్ట్‌గా ఉండాలి అని. ఇప్పుడు మనకి పత్రి సార్ చక్కగా ఒక ఆహ్, ఫ్రెండ్‌షిప్ తోటి, ఒక మైత్రి తోటి అంతా కూడా మనము కలుసుకుంటాం. అంటే కలిసి ఆ పురోగతి అనేది ఫ్రెండ్‌షిప్‌తో అవుతుంది అని చెప్పారు మనకి పత్రి సార్. సో, అట్లానే ఏంటి అంటే అప్పుడు ఆ టైంలో అలా ఉండేది. ఇప్పుడు ఇట్లాగా. సో, అట్లాంటి గురువు నాకు లేరు. చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవాళ్ళు అంటున్నారు. మనము ఆహ్, ఆయన లోప్సం రాంప. ఆయన చూసుకున్నట్టయితే ఆయన్ని ఆ స్కూల్‌లో వదిలేసి వెళ్ళిపోతారు పేరెంట్స్ స్కూల్ దగ్గర. ఆ స్కూల్ లోపలికి అంటే ఆయన బాల్యంలో అక్కడికి లోపలికి వెళ్ళటానికి అర్హత ఆయన పొందడానికి 3 రోజులు చాలా కఠినంగా ఎండనక, వాననక, చలి అక్కడ అట్లానే ఉండాల్సొచ్చిందనమాట ఆయన. ఇంక వేరే దారి లేదు అక్కడికి వెళ్ళాల్సిందే. ఇంటికెళ్ళలేరు. ఇంటికి అట్లా అంత కఠినంగా ఉండేది. సో, అట్లా కాకుండా ఇప్పుడు చాలా తేలిగ్గా ఉంది. ఈ టైంని యూజ్ చేసుకోండి అంటున్నారు విశ్వామిత్రుడు. సో, ఆ గురువుల్లాగా లేరు. మా గురువులు చాలా అహంకారంతో ఉండేవాళ్ళు. పెత్తనం చలాయించేవాళ్ళు కనుక నాయనలారా, ఈనాడు మీరు చదివే పుస్తకాలు, మీరు కలిసే మాస్టర్స్, మా కాలానికంటే ఎంతో భిన్నమైన వారు అంటే, నేను మహా ఉత్సాహంగా ఒక విషయం మాత్రం చెప్పగలను అని అంటున్నారు. సో, ఏంటంటే ఆయన పుస్తకాలు అప్పుడు ఇన్ని పుస్తకాలు కూడా లేదు. అక్కడ ఎట్లా ఉండేది అంటే తాళపత్ర గ్రంథాలంటే అక్కడ ఆకుల మీద ఇట్లాగా తాళపత్రం మీద రాసుంటుంది జ్ఞానం అంతా కూడాను. గురువులు చెప్తారు. అదేం నోట్స్ లాగా రాసుకోవడానికి అట్లాగా ఉండదు. అంతా కూడా బై హార్ట్ చెయ్యాలి ఆ టైంలో. ఆ గురువు గారు చెప్పిందంతా కూడా రికలెక్ట్ చేసుకోవాలి. రికలెక్ట్ చేసుకొని మన్నలనమాట. అంతే ఏంటంటే రిపీట్ చేసుకుంటా ఉండాల్సొస్తా ఉంటుంది అప్పుడు ఆ టైంలో. పుస్తకాలేమి ఉండవు. పోనీ రిఫర్ చేసుకోవడానికి గురువు గారు చెప్పింది ఇంకా వేరే పుస్తకంలో ఏమన్నా రిఫర్ చేసుకోవడానికి కూడా ఉండేవి కావు గదా! ఆ టైంలో. అంతా కూడాను బై హార్ట్. చెప్పిందన్నీ కూడాను అలానే నెక్స్ట్ క్లాస్ వరకు మరుసటి రోజు వరకు వాళ్ళు ఏం పని చేసుకుంటున్నా వాళ్ళేం నేర్చుకున్నారో ఆ మంత్రాలు కావచ్చు, లేకపోతే ఆ గ్రంథం నుంచి ఏమన్నా ఆ శ్లోకాలు కావచ్చు, అవన్నీ మళ్ళీ రిపీట్ చేస్తా ఉంటారు. సో, అప్పుడు ఏమంటున్నారంటే, అప్పుడట్లా లేదు. ఇప్పుడు ఇట్లాగా మీకు అవకాశం ఉన్నప్పుడు రకరకాల పుస్తకాలు ఈస్టర్న్, వెస్టర్న్ మాస్టర్స్ అంటారు. పత్రి సార్. ప్రతి పుస్తకము, ప్రతి ఆధ్యాత్మిక మత పుస్తకము ఇది ఇండియాదే అంటే ఇది మనదే, మనదే అది చదవాలి. వెస్టర్న్ ఆథర్స్ కాదు. అట్లాంటిది కొట్టిపడేయడానికి లేదు. ఎవరి జ్ఞానం వాళ్ళది. ప్రతీ ప్రతీదీ మనం చదవాలి. మనం ఎక్స్‌పెరిమెంట్ చేసుకొని అవునా? కాదా? అంటే ఏంటి అని తెలుసుకోవాలి మనం. సో, అట్లా ఆయన పుస్తకాలు చదవాలి అనేలాగా అంటున్నారనమాట. ఇప్పుడు ఆ మాస్టర్ మా గురువులు గురించి చెప్తున్నారు. అంటే కొంత గురువులు అలాగా ఉన్నారనమాట. ఆయన ఎక్స్‌పీరియన్స్ నుంచి చెప్తున్నారు. అందరి గురించి ఇక్కడ ఆయన చెప్పట్లేదు. అలానే ఉండేవారు కాదనమాట. ఆ కాలంలో కొంత అట్లా ఉండేవాళ్ళు అహంకారంతోటి. ఎందుకంటే ఇక్కడ అహంకారము అని చెప్పినప్పుడు మనము స్పిరిచ్యువల్ ఇగో గురించి కూడా కొంత మాట్లాడుకోవాలి. ఏంటి అంటే మనకి కొంతకాలం అయిపోయి ధ్యానం చేసిన తర్వాత నేను ధ్యానిని నాకన్నీ తెలుసు. వేరే వాళ్ళు ధ్యానం చేయలేని వాళ్ళు తక్కువ. మనం ఎక్కువ. మనకి ఆహ్, రకరకాల జ్ఞానం తెలుస్తా ఉంది. ధ్యానం చేసుకుంటున్నాము. ఇవన్నీ కూడాను ఉంటుందన్నమాట. సో, ఇవన్నీ ఉండేటప్పటికి ఏమవుతుందంటే అది అహంకారం కింద వచ్చేస్తా ఉంటుంది. బాగా మనకేంటంటే అహం పెరుగుతదన్నమాట. అంటే నాకన్నీ తెలుసు. నేను, నా అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఆ స్పిరిచ్యువల్ ఇగో. మామూలు ఇగో అంటే అప్పుడు మామూలుగా ఈ అహంకారం బయటన్నా తెలిసిపోతూ ఉంటుంది మనకి. ఈ మామూలు అహంకారం ఎట్లాగంటే తెలిసిపోతదనమాట. బయట వాళ్ళకి
వీళ్ళు అహంకారంతో ఉన్నారు. కానీ ఆధ్యాత్మికత నుంచి దాంట్లో స్పిరిచువల్ ఈగో మాత్రం అస్సలు మనకి తెలియదు. అది చాలా దెబ్బ కొడుతుంది అనమాట మనకి. ఎట్లా అంటే కింద వరకు మనము అది మళ్ళీ ఎట్లాగా మళ్ళీ మనము దాని నుంచి బయటపడతామని కొన్ని జన్మలు కూడా ఉంటుందన్నమాట. చాలా స్పిరిచువల్ ఈగో అనేది చాలా జాగ్రత్తగా మనము చూసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏం చెప్తున్నాము, లేకపోతే ఏ ఉద్దేశం నుంచి మనం చెప్తున్నాము, ఎంత ఏ జ్ఞానం మనం అందచేస్తున్నాం, ఇవన్నీ మనం చూసుకోవాలన్నమాట. ఇదే విధంగా ఎంత ఓపెన్ గా ఉన్నాం మనం, ఇతరుల జ్ఞానము, ఇతరుల షేరింగ్స్ వాళ్ళు వినటానికి ఎంత మనం ఓపెన్ గా ఉన్నాము, వాళ్ళని ఎంత అంగీకరిస్తాం, ఎంత యాక్సెప్టెన్స్ లో ఉన్నాం, ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. తర్వాత ఆయన ఏమంటున్నారంటే, ఆయన సామాన్యుడి నుంచి, అంటే మనలాగా అన్నమాట, చాలా అతి సాధారణం నుంచి ఆయన ధ్యానం ద్వారా, మళ్ళా జ్ఞానం ద్వారా, అంటే విజ్డమ్ ద్వారా, జ్ఞానం ద్వారా ఆయన సాధించింది అని మనుషులకు చూపించడానికే ప్రతి సృష్టి చేశాను అంటున్నారు. ఆయన విశ్వామిత్రుడు ఆయన ఏం చేయంటే క్రియేట్ చేశారు వేరే డైమెన్షన్, వేరే ఒక తలాన్ని ఆయన క్రియేట్ చేశారనమాట. ఎలా చేయగలిగారు అంటే, ఒక సామాన్యుడి నుంచి నేను ధ్యానం ద్వారా, జ్ఞానం ద్వారా, మనకి నాలెడ్జ్ కూడా కావాలి, విజ్డమ్ కూడా కావాలి, జ్ఞానం కావాలి. సో ఒక ధ్యానం ఒక్కటే నేను చేసుకుంటున్నానండి, గంటలు గంటలు నేను ధ్యానం చేసుకుంటున్నా, అది సరిపోతుందంటే కుదరదు, అది సరిపోదు. ధ్యానం చెయ్యాలి, పుస్తకాలు చదవాలి, సజ్జన సాంగత్యము చెయ్యాల్సిందే. పత్రి సారు ఇది వరకు చెప్పేవారు, ఒక కాన్సెప్ట్ ఉండేదన్నమాట, 3+2+1 అని. సో అట్లాగా 3+2+1, 3+2+1 అనేవారు సారు. అంటే రోజు మొత్తంలో ఉన్న సమయంలో 3 గంటలు ధ్యానం, 2 గంటలేమో మనము సజ్జన సాంగత్యం, వేరే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, 1 గంట మనము చక్కగా స్వాధ్యాయం చేయటం అన్నమాట. లేదు అంటే అట్లాగా స్వాధ్యాయం చెయ్యాలి. అంటే మనం కాసేపు మనం పుస్తకాలు చదవాలి, తర్వాత సెషన్స్ అటెండ్ అవ్వాలి, దాంట్లో ఇతరుల అనుభవాలు విని మన అనుభవం ఏంటో, మనకేం తెలుసో అది షేర్ చెయ్యాలి. సో ఇవన్నీ మనం చేసుకుంటా ఉంటే, అంటే అన్ని వైపుల నుంచి మనం ఎదుగుదల అనేది మనకు ఉంటుందన్నమాట. కేవలం ఒక్కటే పట్టుకుంటే మనకి అంతగా మనం ప్రోగ్రెస్ అవ్వం. సో ఎప్పుడు కూడా మళ్ళా ఇవన్నీ తెలుసుకున్నది ఒక ఎత్తు అయితే, దాన్ని మన జీవితంలో అవలంబించుకోవడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయటం అనేది ఇంకొక స్టెప్ అన్నమాట. ఎప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేస్తేనే, మనకి ఏం తెలుసో అది ఇంప్లిమెంట్ చేస్తేనే మనము ఇంకా ఎదగగలుగుతాం. ఎదగగలుగుతాము. ఇంకొకటి ఏంటి అంటే, ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఏదైతే నాలెడ్జ్, ఏదైతే జ్ఞానం తీసుకున్నామో అది మనం మన జీవితంలో అమలు చేసినప్పుడు మనకి దానికి రిలేటెడ్, దానికి సంబంధించి ఇంకా కొంత జ్ఞానం అనేది మనకు వస్తుందన్నమాట అనుభవం ద్వారా. సో ఆత్మకి అనుభవాలు కావాలి, అనుభవం ద్వారానే ఆత్మ ఎదుగుతుంది. సో అట్లా అది ఆయన ఏంటి అంటే, ఆయన సాధించింది చెప్తున్నారనమాట. ఆయన క్రియేట్ చేశారు, ప్రతి సృష్టి చేశారు. అంటే ఈ క్రియేషన్, ఇంకో క్రియేషన్ ఆయన చేశారనమాట, సృష్టి చేశారు ఆయన. సో దేని ద్వారా అంటే, ధ్యానం అంత గొప్పదన్నమాట. ధ్యానము, జ్ఞానము. ఇప్పుడు సృష్టి చేయటం అంటే ఇప్పుడు మనం ఉంటుంది ఒకటి, చాలా సాధారణంగా ఒకటి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే. వంట అందరం చేస్తాము వంట. సో ఒక రెసిపీ ఏదో ఉంది, ఆ అమ్మ వాళ్ళు ఒక రెసిపీ చేసేవాళ్ళు, అది మనకి అది మనకి పలానా టేస్ట్ ఉంటుంది, వస్తుంది, రిజల్ట్ అనేది తెలుస్తుంది. సో దాన్ని ఏం చేస్తాం, కేవలం నాకు తెలిసినంత మాత్రాన అదేంటంటే ఆ పదార్థం లేకపోతే ఆ కూర దానంతట తయారైపోదు కదా, నేను చెయ్యాలి. అంటే తెలుసుకోవటం ఒకటి, చేయటం ఒకటి. సో ఈ చేసే దాంట్లో ఏమవుతుంది, నాకు ఈ క్వాంటిటీకి అంటే ఇంత సరిపడాకి ఇంత ఉప్పు వేయాలా, ఇంత కారం వేయాలా, ఇవన్నీ నాకు అనుభవంలోకి వస్తుంది. అవునా? అంటే ఒకటి మనం తెలుసుకున్నంత మాత్రాన మనకు వచ్చేసిందని కాదు. తెలుసుకున్నాం అంతే. దాన్ని ఏం చేస్తాము, చెయ్యాలి. కూర చెయ్యాలి మనం. అలాగా చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు అమ్మ వాళ్ళు అంటే వాళ్ళు చెప్పిన క్వాంటిటీ కరెక్ట్ గా నీకు ఈ కిలో వంకాయలకి ఇంత ఉప్పు పడుతుంది అనేది సుమారుగా చెప్తారు వాళ్ళు. కానీ
ఉప్పు పనంగా కొన్ని కొన్ని సాల్టీగా ఉంటుంది. కొన్ని సాల్ట్ అయితే బాగా ఉప్పగా ఉంటుంది. కొన్నైతే గనక తక్కువ ఉంటుంది. కొన్నైతే వంకాయలు కొన్ని ఉప్పు పట్టవు. అంటే రకరకాలుగా ఉంటుంది. ఈ అనుభవాలు రావాలి మనకి. ఓహ్! ఇవన్నీ తెలుసుకుంటాం. సో, అలా చెయ్యాలి అంటే వాళ్ళొక అందాజుగా అంటే చాలా టూకీగా ఒక ఒక సుమారుగా చెప్తారు. మనం అట్లా చేసినప్పుడు రుచి చూసినప్పుడు ఓహ్! తక్కువయింది అంటే ఇంకా కొంచెము ఇంకా మనం కొంచెం అడిషనల్‌గా ఏస్తామనమాట సాల్ట్ గాని అట్లా. సో, ఈ చేసేటప్పుడు నాకు అనుభవం అనేది వస్తుంది. ఏంటి అనుభవము? వేరే రకమైన ఇంకొక వేరే కూరలేమన్నా లేకపోతే వేరే వంటకం చెయ్యాలన్నప్పుడు ఈ అనుభవము నాకు యూజ్ అవుతుందనమాట. అంటే ఓహ్! ఈ క్వాంటిటీకి ఇంత వేస్తున్నాము, ఇంత చేస్తున్నాము. సో, మంట ఇంత పెట్టాలా? ఇది ఇట్లా ఇప్పుడు ఇది దీనికి మూత పెట్టాలా? ఇప్పుడు ఇది వేంపాలా? ఇవన్నీ మనకు ఐడియా వస్తుందనమాట. అంటే మనకేమవుతుంది? ఒక దాన్ని చేసినప్పుడు ఎక్స్‌ట్రా నాలెడ్జ్ అనేది మనకొస్తుందనమాట. అదే జ్ఞానము. ఆ జ్ఞానము ఏ జ్ఞానమైనా ఒకటే. ఇంప్లిమెంట్ చేస్తే తప్ప మనకు అనుభవంలోకి రాదు. కార్ నేర్చుకుంటాము, థియరీ నేర్చుకుంటాము. అయిపోతుంది. కార్ నేర్చుకున్నంత మాత్రాన కార్ డ్రైవింగ్ చేసేయగలుగుతామా? మనం డ్రైవ్ చేస్తేనే కొన్ని కొన్ని అనుభవాలు వస్తూ ఉంటుంది. రోడ్డు మీద ఇట్లాంటి అనుభవాలన్నీ వస్తుంది తెలుస్తుంది. సో, జ్ఞానం కూడా ఇంతే. మనం ప్రతీది కూడాను తెలుసుకున్నది ఇంప్లిమెంట్ చేస్తేనే మనకేమవుతుందంటే విశ్వామిత్రుడు అట్లాగా చేశారు. అంటే సృష్టి చేశారు. అంటే ఆయనకి సృష్టి చేశారు. అంటే ఒక క్రియేషన్ చేశారు. మనం ఒక వంట చేశాము అంటే దానికి జ్ఞానము ఉపయోగపడింది కదా! అంటే అది తెలుసుకొని మనం చేసాం. ఆయన కూడా సృష్టి చేసే ఇంకో మరో సృష్టి చేసే అంట ప్రతి సృష్టి చేసే అంత జ్ఞానం ఆయనకొచ్చిందనమాట. దేని ద్వారా? ధ్యానం ద్వారా. తర్వాత ఈ జ్ఞానం అనేది ఆయన తీసుకోవటం జరిగింది. ఆ జ్ఞానంతోటి ఆయన ఏం చేశారు? సృష్టి చేశారనమాట. అంటే అక్కడ ఆయన కూడా భగవంతుడైపోయారు. సో, మనం అందరం కూడాను సృష్టి చెయ్యాలి. మనము కూడా ఆ శక్తి ఉంది. మనం కూడా సృష్టి చేస్తున్నాము. ఏం చేస్తున్నాము? ఒకటి సేత్ మాస్టర్ చెప్పినట్టు మన రియాలిటీని మనం క్రియేట్ చేసుకుంటున్నాం. అది సృష్టించుకుంటున్నాము. మన సంఘటనలు, మన జీవితంలో అవన్నీ మనం సృష్టి చేసుకుంటున్నాం. ఇంకోటి ఇంకా ఏం సృష్టి చేస్తున్నాం మనం? ఏం చేస్తున్నాము? ఓకే. ఇల్లు నీట్‌గా పెట్టుకోవాలి అనుకుంటున్నాం. ఇల్లు నీట్‌గా పెట్టుకోవాలంటే ఏమేం చేసుకోవాలో అంత నీట్‌గా ఎక్కడెక్కడ ఏం సర్దుకోవాలో అవన్నీ మనం క్రియేట్ చేసుకుంటున్నాం కానీ, ఏమన్నా గవర్నమెంట్ రూల్ ఉందా? ఈ వస్తువు ఇక్కడే పెట్టాలని. అలా ఫిక్స్ అవ్వట్లేదు మనం. మనకున్న జ్ఞానంతోటి, మనకున్న దాంతోటి ఇంట్లో ఫ్లవర్ వాజు ఇక్కడే పెట్టాలి. టీవీ ఇటు సైడే ఉండాలి అని గవర్నమెంట్ రూల్ ఉందా? ఫిక్స్‌డ్‌గా ఉన్నాయా? అందరిళ్ళల్లో సేమ్‌గా అమర్చబడి ఉన్నాయా? లేదు. ఎవరికి వాళ్ళము మనకి మనము దాన్ని అరేంజ్ చేసుకుంటున్నాం. ఎవరికి వాళ్ళము మనం మన ఇళ్లల్లో సృష్టి చేసుకుంటున్నాం అన్నమాట. క్రియేట్ చేసుకుంటున్నాం. సో, ఈ శరీరంకి ఎంత అయితే మనం అంత మటుకు సృష్టి అనేది జరుగుతా ఉందక్కడ. అవును కదా! చేసుకుంటున్నాం. అంటే మనకేంటి ఆ సృష్టి చేయగల శక్తి, సామర్థ్యాలు మనకున్నాయి. దాన్ని పెంచుకోవాలి మనం. సో, ఎట్లా మనం దాన్ని పెంచుకుంటాము? ఎట్లా అంటే ధ్యానం ద్వారా. అంటే ఈ శరీరానికే మనం లిమిట్ కాకుండా, ఈ శరీరానికే దానికే మన మైండ్‌కే మనము పరిమితి కాకుండా ధ్యానం చేసినప్పుడు, ఇలా పుస్తకాలు చదివినప్పుడు ఫ్రెండ్స్ తోటి మన సజ్జన సాంగత్యము, రకరకాల అనుభవాలు విన్నప్పుడు మనకి జ్ఞానము పెరుగుతూ ఉంటుంది. మన చైతన్యం పెరుగుతూ ఉంటుంది. చైతన్యం పెరిగినప్పుడు ఎక్కువగా పరిమాణంలో మన సృష్టి చేయగల శక్తి అనేది, జ్ఞానం అనేది మనకొస్తుందన్నమాట. ఇప్పుడు మనము ఏదన్నా ఇప్పుడు ఒక బెండకాయలు ఒక కిలో బెండకాయలు చేసినప్పుడు ఒక ఎనర్జీ ఉంటుంది. ఒక 5 కిలోలు బెండకాయలు కూర చేసినప్పుడు ఒక ఎనర్జీ కావాల్సొస్తూ ఉంటుంది మనకి. అవునా? ఇంకొంచెం ఓపిక మనకి ఇంకొంచెం బలం అనేది మనం తెచ్చుకుంటూ ఉంటాం కదా! అంటే క్వాంటిటీ పెరిగే కొద్దీ మనకేమవుతుందంటే మనకి శక్తిని ఇంకా దాంట్లో ధారపోస్తుంది. అలాంటిది సృష్టి చెయ్యాలంటే ఇంకెంత మనకి శక్తి కావాలి? జ్ఞానం కావాలి కదా! సో, అట్లా ఇవన్నీ కూడాను ఆయన చెప్తున్నారనమాట. ఇంకోటి ఏంటి అంటే ఆయన దయచేసి మేలుకోండి అంటున్నారు. నాలాగా తయారవ్వండి. అంటే మేమెట్లా అయ్యామో ప్రతి మాస్టరు ఈయన 40వ మాస్టరు. మొదట ఆదిశంకరాచార్య. సో, ఆయన నుంచి మొదలయ్యి ఇప్పటి వరకు కూడాను మీరు మేలుకోండి, మేలుకోండి, మేలుకోండి అంటున్నారు. మనం నిద్రపోవట్లేదే మెలకువగానే ఉంటున్నాం. మరి ఈ మేలుకోండి అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటి అంటే లోపల ఉన్న
నీ చైతన్యం అన్నీ మేలుకోవాలి. అది మన లోపల ఇన్నర్ సెల్ఫ్ ఏదైతే ఉంటుందో, మన రియాలిటీ, మన సహజ నిజ తత్వం అంటారు. అది మేలుకోవాలి. అది మేలుకోవాలి అంటే దానికి ధ్యానం ఒక్కటే మార్గము. సో దయచేసి మేలుకోండి, నాలాగా తయారవ్వండి అంటున్నారు. ఒక సృష్టి చెయ్యాలి మనం. ప్రతి సృష్టి చేస్తూ ఉండాలి మనం. సో సృష్టి చేయగల పటిమ మీ అందరిలోనూ నిద్రాణమై ఉంది. ఇందాక మనం అనుకున్నట్టన్నమాట. సో ధ్యానం ద్వారా, సా స్వాధ్యాయం ద్వారా వాటిని తట్టి లేపండి అంటున్నారు. సో ఏమవుతుందంటే ధ్యానం చేస్తున్నప్పుడు అపారమైన ఈ విశ్వశక్తి అనేది లోపలికి వెళ్ళి నిద్రాణంలో ఉన్న మన నాడులు ఏదైతే ఉన్నాయో, డోర్మెంట్ స్టేట్ అంటారు. ఆ నాడులు ఏదైతే ఉన్నాయో అవన్నీ యాక్టివేట్ చేస్తుంది ధ్యాన శక్తి. అలాగా మీ విశ్వశక్తి మన లోపలికి వెళ్ళి కొన్ని మనలో నరాలు కొన్ని పాయింట్స్ దగ్గర యాక్టివేట్ చేస్తుందన్నమాట ఆ విశ్వశక్తి. సో యాక్టివేట్ చేసినప్పుడు మనకి అంతవరకు మనం అజ్ఞానంలో ఉన్న కొన్ని విషయాల్లో మనకి మనకి అవగాహన పెరుగుతా ఉంటుంది ధ్యానం చేసినప్పుడు. అవి మంచి ఐడియాలు వస్తూ ఉంటుంది. ఏది కరెక్టో అది తెలుస్తూ ఉంటుంది. అది ఇంకా కొంచెం ధ్యానం పెరిగినప్పుడు ఏమవుతుంది, ఇంకా మనలో ట్రాన్స్ఫర్మేషన్, ఇంకా మనలో నాడులు అవన్నీ యాక్టివేట్ అవటం ఎక్కువ అవుతూ ఉంటుందన్నమాట. అంటే అట్లాగా మనము ఏంటవుతుందంటే ధ్యానం అంత గొప్పది. సో ఏదైతే చిన్నపాటి కర్మలు మనకు ఉన్నాయో అవన్నీ కూడాను క్లియర్ అవుతా ఉంటుంది ధ్యానం ద్వారా. తర్వాత పుస్తకాలు చదువుతూ ఉన్నప్పుడు ఈ ధ్యానం ద్వారా మనకి నాడులు ఏదైతే కొన్ని యాక్టివేట్ అయినాయో, పుస్తకాలు చదివినప్పుడు మనలో నిద్రాణమై ఉన్న జ్ఞానము, అంటే ఆల్రెడీ మనకు ఆ జ్ఞానం ఉంది. ఈ మనం తీసుకున్న జ్ఞానము వెళ్ళి ఆల్రెడీ ఉన్న జ్ఞానానికి ట్యాప్ చేస్తదన్నమాట. అంటే దాన్ని తట్టి లేపుతుంది. అంటే తట్టి లేపడం అంటే నిజంగానే తట్టి లేపడం కాదు. కనెక్ట్ అవుతాం అన్నమాట మనం. సో అది కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే మనలో ఆల్రెడీ ఉన్న జ్ఞానం ఏమవుతుంది, దీనికి యాడ్ అవుతుంది. తర్వాత ఇది అప్పుడు జరిగింది కదా, మనకి ఇంకా కూడా గుర్తుకు రావటం, అంటే ఆ జ్ఞానం మళ్ళీ కూడా మనల్ని చేసుకోవటం అనేది అవుతుందన్నమాట. మనకి మనం చేసుకోగలుగుతాం. తర్వాత దాన్ని ఏమంటున్నారంటే ధ్యానం ద్వారా స్వాధ్యాయం అంటే పుస్తకాలు చదవటం అన్నమాట. అది ముఖ్యంగా ఏమంటున్నారు, సేత్ రాంపా పుస్తకాలు చదవండి అంటున్నారు. సేత్ మాస్టర్, రాంపా మాస్టర్ పుస్తకాలు అట్లాంటివన్నీ ఎక్కువ చదవండి అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు సేత్ మాస్టర్ ఎప్పుడు కూడా రియాలిటీ, నీ సృష్టికి నువ్వే కారణము, నీ 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 నీదేదైతే జరుగుతున్నాయో నీ జీవితంలో దానికి నువ్వే కారణం, భగవంతుడు కాదు అని. అంటే మనకి ఏదైతే కళ్ళు మూసుకుపోయి ఉన్నాయో, మనకి పొరల కింద అజ్ఞానం పొరలతోటి ఉన్నామో, ఇవన్నీ కూడాను అవి వాళ్ళు తీసేయడం జరుగుతుందన్నమాట. తీసేయడం అంటే వాళ్ళ జ్ఞానము మనలో ఉన్న అజ్ఞానాన్ని తీసేస్తుంది. అంత కరెక్ట్ గా చెప్తారనమాట సేత్ మాస్టర్, రాంపా మాస్టర్. నువ్వే సృష్టించుకుంటున్నావు అన్నీ కూడాను. ఎవరో నీకు చెయ్యట్లేదు. అందరూ మళ్ళా ఒకటే. అందరిలో కూడా నువ్వున్నావు. వాళ్ళందరూ మళ్ళా నీలో ఉన్నారు. ఇవన్నీ చెప్తారనమాట సేత్ మాస్టరు. సో అజ్ఞానము అవన్నీ మనలో వేరే వాళ్ళ మీద బ్లేమ్ చేయటము అవన్నీ చేయకూడదంటారు. ఎందుకు అంటే సేత్ మాస్టర్ బుక్స్ చదివితే మనకే అర్థమవుతుంది అవన్నీ కూడాను ఏంటి అనేది. తర్వాత ఇంకా ఏమంటున్నారంటే ఆధ్యాత్మిక అభివృద్ధికి అవకాశాలు ఇంకా మెండుగా తెచ్చుకున్నప్పుడు వాటిని అందిపుచ్చుకోండి అంటున్నారు. అవకాశాలు ప్రతి ఒక్కళ్ళకి ఆపర్చునిటీస్ వస్తుంది. యూనివర్స్ ప్రతి ఒక్కళ్ళకి ఆపర్చునిటీస్ ఇస్తూ ఉంటుందన్నమాట, అవకాశాలు. ఆ అవకాశాన్ని మనం తీసుకునేలాగా ఉండాలి. మనం అంత తయారుగా ఉండాలి, మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉంచుకోవాలి అంటే మనం మనతోటి కనెక్షన్‌లో ఉండాలి. అవేర్‌నెస్ అంటే ఎరుకతోటి ఉండాలి. ధ్యానం చేస్తూ ఉండాలి. ఈ పుస్తకాలు ఇవన్నీ చదువుతున్నప్పుడు ఇవన్నీ రెగ్యులర్ అన్నమాట. మనం చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఆపర్చునిటీస్ మనం క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. మనమే క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. సో ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు మనకి అదేంటంటే సర్లే ఇది మంది కాదులే అని అదే అంటారు కదా! తలుపు తట్టినప్పుడు మనం తెరవాలి. మనం లేనప్పుడు ఇప్పుడు కొన్ని మాకు ఇప్పుడు ఎట్లాగా కొరియర్స్ వస్తూ ఉంటుంది కదా మనందరికి. కొరియర్‌లో ఆర్డర్ పెట్టుకుంటాం. కొరియర్ వస్తుందని అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ టైంలో గనక ఇంట్లో లేమంటే వెనక్కెళ్ళిపోతుంది. అవకాశాలు కూడా అంతే.
మనము రెడీగా ఉండాలి తీసుకోవడానికి. ఓకే. కొరియర్ వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళు బెల్ కొట్టినప్పుడు, వాళ్ళు తలుపు తట్టినప్పుడు మనం ఓపెన్ చేస్తే ఆ కొరియర్ మనకేం కావాలో ఆల్రెడీ మనమే పెట్టుకుంటాం. అంటే మనమే ఇక్కడ క్రియేట్ చేసుకుంటున్నాం. దాన్ని మనం తీసుకుంటాం. నాకు పలానాది కావాలి అని అనిపిస్తది మనకి. ఇట్లా ఇట్లా కాదు నా జీవితంలో ఇలాంటి మలుపు రావాలి. నా జీవితం ఇంత బాగుండాలి. ఇలా ఇలా మారాలి. ఆ మారడానికి అవకాశం ఇస్తారు యూనివర్స్ ఇస్తుంది విశ్వము. ఇచ్చినప్పుడు మనం రెడీగా లేమంటే ఎట్లాగా? ఇప్పుడు మనకు పలానాది కావాలని ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకుంటాము. ఆర్డర్ పెట్టుకొని ఆర్డర్ వచ్చినప్పుడు మనం లేమనుకోండి తిరిగి వెళ్ళిపోతాం. ఇది కూడా అంతే. ఈళ్ళు పలానాది నాకు కావాలి అని మనం అనుకుంటాము. అనుకున్నప్పుడు ఆ ఆపర్చునిటీ వచ్చినప్పుడు తలుపు తీయడానికి మనం లేమనుకోండి. ఏమవుతుంది? మిస్ అవుతాం మనం. ఆపర్చునిటీ మళ్ళా మిస్ అవుతాం. సో, అట్లానే ఏంటి అంటే ప్రతీది కూడా మనం ఇట్లా కంపేర్ ఈజీగా ఉంటుంది మనకి. అలాగా భౌతికం విషయాలకిను ఇది సేమే. ఆధ్యాత్మికత వేరు కాదు. ఇది మనకి ప్రాక్టికల్‌ది వేరు కాదు. ఇయన్నీ కలిపే ఉంటుంది. కాకపోతే మనం చూసే విధానము, దృక్కోణం అంటారు కదా! దృక్కోణం. అంటే చూసే విధానం పర్సెప్షన్. అవన్నీ ఎట్లా చూస్తున్నాము, ఏ ఉద్దేశంతోటి అంటే మన చూపు ఎటు పక్కకు వెళ్తుందనేది దాన్ని బట్టి మనం క్రియేట్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకే. సో, అట్లానే ఏమంటున్నారంటే అవకాశాలు అందిపుచ్చుకోండి అంటున్నారు. వస్తున్నాయి మీకు అవకాశాలొస్తున్నాయి. మెండుగా తెచ్చుకున్నప్పుడు వాటిని అందిపుచ్చుకోండి. బోలెడంత మనకి చకచకా ఆర్డర్‌లు పెట్టేసుకుంటాం మనము. ఆర్డర్‌లు పెట్టేసుకొని ఇది బావుందని ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టేసుకుంటాము. తీసుకోపోతే ఎట్లాగా? పెట్టినప్పుడు తీసుకోవాలని బాధ్యత ఉంటుంది గదా! నేనుండాలి. పలానా రోజు వస్తుంది మనకి కొరియర్ అంటే ఏం చేస్తాము? వీలు చూసుకొని ఆ టైంకి మనం ఉంటాం మనం. తీసుకునేడానికి మనం రెడీగా ఉంటాం కదా! ఇది కూడా అంతే. ఈ ఆపర్చునిటీ కూడా తీసుకోవడానికి మనం రెడీగా ఉండాలన్నమాట. ఓకేనా? సో, తప్పకుండా అనతి కాలంలోనే మీరు కూడా నాలాగా విశ్వామిత్రులవుతారు. అంతే మీరేం చేయనవసరంలా. విశ్వామిత్రుడు చాలా గ్రేట్ వీళ్ళందరూ. మనం రాముడు మెసేజ్ చదివాము. ఓకే. సరస్వతి మాత, సీతామాత, కాళీమాత, శివుడు, వినాయకుడు ఈ ఎందరో మాస్టర్స్, రావణాసురుడు ఇవన్నీ మనం చదువుకున్నాం. వాళ్ళ అనుభవాలు విన్నాం. వాళ్ళట్లాగా విన్నప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు? వాళ్ళు ఇట్లా కావటానికంటే దేవుళ్ళు కావటానికి వాళ్ళేం చేశారు? అవన్నీ కూడా మనం కూడాను ట్రై చేయాలన్నమాట. ఎందుకంటే ప్రతి ఆత్మ ఒక క్రియేటర్ కావటానికే ఈ జన్మలు అన్నీను. కర్మలు పోయి ఒక క్రియేటర్ అవ్వటానికే మన జర్నీ ఇవంతా. సో, జ్ఞానం అందుకున్నామంటే మనం ఈజీ కదా! ఆ జ్ఞానంతోటి ఇంకా మంచిగా మన లైఫ్‌ని మనం డిజైన్ చేసుకుంటాం. ప్రెజెంట్‌ది అండ్ తర్వాత వచ్చే జన్మ అట్లాగేమన్నా ఉంటే గనక మంచిగా ఆ జన్మని ఉపయోగించుకుంటాం. సో, అట్లాగా మీ ఎదుగుదలకు వాటిని ఉపయోగించుకోండి అంటున్నా. తప్పకుండా అనతి కాలంలోనే మీరు విశ్వామిత్రులవుతారు. ఇట్లాంటివి చేస్తే చాలు. ఇవే మేమింతగా పవర్‌ఫుల్‌గా మేమింతగా కావటానికి ఇంత గొప్పగా జ్ఞానులు అవ్వటానికి, ఎన్‌లైటెడ్ మాస్టర్స్ అవ్వటానికి ఇదే కారణమయ్యాయి అంటున్నారనమాట. ఏంటది? ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. అదే మనకి సార్ చెప్పినవది. ఎందుకు అంటే ఇంత ఇంపార్టెన్స్ ఉంటుందనమాట. అంటే చెప్పారు కదా అని చెప్పి వినటం గాకుండా ఇంప్లిమెంట్ అంటే అదే అంటున్నాం కదా! అది మనము ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఓహ్! స్వాధ్యాయంలో ఇలా ఉంటుందా? మన పుస్తకం చదివినప్పుడు ఇంత బావుంటుందా? మనకింత అర్థమవుతుందా? ఇంత జ్ఞానం వస్తుందా? తర్వాత సజ్జన సాంగత్యం. ఇది ప్రతిసారి నేను చెప్తూనే ఉంటాను. ఏంటి అంటే మహావతార్ బాబాజీ చెప్తారు. మన జీవితంలో అన్ని అనుభవాలు మనం తీసుకోలేము. అంత లైఫ్ స్పాన్ అనేది మనకుండదు. అంత జీవిత కాలము ఉండదు. 1000 సంవత్సరాలు మనము బ్రతికున్నా 100, 500 సంవత్సరాలు మనం ఇట్లా శరీరంతోటున్నా ఎన్నో అనుభవాలన్నమాట. అన్ని అనుభవాలు ఒక ఆత్మ ఒక జీవితంలో అనుభవించలేదు. సో, దానికేం చెయ్యాలి? అందుకనే మనము ఇతరుల అనుభవాలు వినాలి మనం. విన్నప్పుడు ఏమవుతుందంటే మనకి తెలుస్తుందనమాట. అంటే వాళ్ళ అనుభవము మన అనుభవం కింద అయిపోతూ ఉంటుంది. అంతా ఓపెన్‌గా అంతా యాక్సెప్టెన్స్‌లో ఉండాలి. ఎటువంటి జడ్జిమెంట్స్ అబ్బా! వీళ్ళకొచ్చిందని ఎటువంటి ఈర్ష్య, ద్వేషాలు, కంపారిజన్‌లు, పోల్చుకోవటము అలాంటివన్నీ ఉంటే విని ఇంకా ఉపయోగం లేదు. ఇంకా కర్మలు క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. సో, కామ్‌గా విని అది అర్థం కాలేదు అంటే వదిలేయటమే. ఎంత అర్థమవుతే అంత అర్థమైనంత వరకు తీసుకుందాం. సో, పత్రి సార్ అన్నారనమాట. ఒక మాస్టరు చెప్పారు ఒకళ్ళు. సో, ఒకళ్ళు ఒక ఆహ్, బాలి ట్రిప్‌కి వెళ్ళినప్పుడు
ఇక్కడ ఒక మాస్టరు వాళ్ళ వాళ్ళ ఇంకో మాస్టర్ ఇద్దరు అట్లాగా ఉన్నారనమాట. సో ఒక మాస్టర్ ఏం చెప్పారు అంటే ఆమెకు వచ్చిన అనుభవాన్ని సార్కి చెప్పారు. ఆ అనుభవం ఏంటంటే ఆవలి లోకము ఇట్లాంటివన్నీ అంటే వేరే డైమెన్షన్‌వి అవన్నీ కూడా ఆమెకి ధ్యానంలో అనుభవం వస్తే పత్రి సార్‌కి చెప్పారంట. చెప్పినప్పుడు ఇక్కడ మాస్టర్ ఉన్నారు గదా! ఒక దాంట్లో ఇద్దరిలో ఒక మాస్టర్ అన్నారంట సార్‌ని అక్కడే అడిగారంట. "ఇవన్నీ నమ్మశక్యంగా లేవు కదా సార్! అంటే ఇవన్నీ లేవు కదా! అది ఉత్తినే కదా! అది కల్పన కదా! ఆమె ఇమాజినేషన్ కదా! ఇదంతా ఇట్లాంటివి ఏమి లేవు కదా!" అంటే సార్ అన్నారంట. ఏమన్నారంటే, "నీకు తెలియకపోతే అది లేనట్టు కాదు." అర్థమైంది గదా! మనకి తెలీదనుకోండి, అన్నీ మనకి తెలీదు. మనకి తెలియకపోతే ఆ అనుభవం అంటే అది లేనట్టు కాదు. అది ఉంది మనకి తెలియలేదు అంతే. మనకు అనుభవంలోకి రాలేదు అంతే. సో, మనకి ప్రతీదీ కొట్టిపడేయకూడదు. అలా అని ప్రతీదీ అవునా అని తీసేసుకోవటం గాదు. వినాలి. విని ఎక్స్‌పెరిమెంట్ చేసుకోండి. ఓకే. తెలుసుకోండి. ఓహ్! ఇదోటుందా అని తెలుసుకుంటాము. తర్వాత ఇంకా వేరే అనుభవాలు దానికి రిలేటెడ్‌వి ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తే ఎక్స్‌పెరిమెంట్ చేసుకోవాలి. చేసుకొని ఇది ఎంత మటుకు ఇది క ఇది ఎట్లా ఉంటుంది? దీన్ని చూద్దాము అని చేస్తున్నప్పుడు ఇంకొంత ఆ అనుభవం అనేది మనకు కూడా వస్తుందన్నమాట. సో, రకరకాల ఒక బుక్ చదివినప్పుడు దాంట్లో కొంత జ్ఞానం ఉంటుంది. ఇంకొకళ్ళు ఇంకో పుస్తకం చదువుతారు. సో, అలా ఇద్దరు కూడాను ఎవరికి వాళ్ళు ఎక్స్‌చేంజ్ చేసుకుంటారు. వాళ్ళకొచ్చిన నాలెడ్జ్‌ని. చేసుకున్నప్పుడు చక్కగా గ్రో అవుతారు. ఇద్దరు గ్రో అవుతారు చక్కగా. సో, అట్లాగా అందుకనే ఈర్ష్య, ద్వేషాలయితే ఉండకూడదు. తర్వాత ఇతరుల అనుభవాలు ఇది తప్పు అయితే ఇట్లాంటివన్నీ కొట్టిపడేయకూడదు. ఎవరి అనుభవం వాళ్ళది. ఎవరి జ్ఞానం వాళ్ళది. ఎవరి సోల్ లెవెల్ ఉంటుంది గదా! ఎవరి ఆత్మజ్ఞానం వాళ్ళది. ఎవరి జీవితానికి ఏ అనుభవాలైతే రావాలో వాళ్ళ ఆత్మ ఎదుగుదలకి ఆ అనుభవాలు వాళ్ళు తెచ్చుకుంటూ ఉంటారు. ఆ అనుభవాలు వాళ్ళకొస్తూ ఉంటుంది. సో, ఎవరిని కూడా కించపరచకూడదు, కామెంట్ చేయకూడదు, జడ్జ్ చేయకూడదు. అందుకనే అంటారు. సో, ఆ అనుభవాలు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఓహ్! ఇంత ఉన్నాయా? ఇన్ని ఉన్నాయా? అని మనకి తెలుస్తుందనమాట. ఓకే. సో, అది ఆయన చెప్తున్నారు. ఇందులో సందేశ సన్ సందేహమే లేదు. నాలాగా మీరు కాగలుగుతారు అంటున్నారు. ఇది మనకి విశ్వామిత్రుడు ఆయనిచ్చిన మెసేజ్ అన్నమాట. మీలో నిద్రాణమై ఉన్న సృజనాత్మకతను ధ్యానం ద్వారా మరి మంచి ఆధ్యాత్మికత గ్రంథాల చదవటం ద్వారా తట్టి లేపండి అంటున్నారు. సో, అలాగా డార్మెంట్ అంటే నిద్రాణమై ఉన్న అంటే క్రియేషన్ అన్నమాట. ఆ క్రియేటివిటీ ఏదైతే మనలో ఉందో దాన్ని బయటికి తీసుకురమ్మంటున్నారు. సో, మనలో ప్రతి ఒక్కళ్ళకి కళలుంటాయి కొన్ని. మనం కొన్ని క్రియేట్ చేయగలం. కొందరేమో చక్కగా కుట్టు, అల్లికలు చేస్తా ఉంటారు. అది క్రియేషన్. కొంతమంది ముగ్గులు వేస్తారు. కొంతమంది వంట బాగా చేస్తారు. భలే రుచికరంగా చేస్తా ఉంటారు. తక్కువ అంటే సాత్వికమైన ఫుడ్డే మనం తినాలి. చక్కగా అది చాలా రుచిగా చేస్తూ ఉంటారు కొందరు. కొందరేమో చక్కగా మంచి స్పోర్ట్స్ ఆడతారు, డాన్స్ చేస్తారు, సంగీతం ఇవన్నీ క్రియేషన్‌వే. కళలు. సో, దాన్నేం చెయ్యాలి అంటే, అది భౌతికంగా చేస్తూ ఉంటాం. సో, ధ్యానం చేసినప్పుడు, ఆ చేసే క్రియేషన్ ఇంకా చాలా అందంగా వస్తదనమాట. ఇంకా మారుతుంది. ఒక ధ్యానం చేసి ఎందుకంటే ఇది నా అనుభవము. నాకు పెయింటింగ్స్ అవంతా నేను నేర్చుకోలేదు వేయటం. కానీ వచ్చు అని మన కొన్ని ఎట్లా ఉంటే కొన్ని మన స్కిల్స్ అవన్నీ మనకి ఎబిలిటీస్ కొన్ని కళలు ఎట్లా ఉంటాయంటే, మనకి అవి మనకున్నాయని మనకే తెలీదనమాట. మనకది ఉందే అని. సో, ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందంటే, అవన్నీ ఏదో చెయ్యాలి, ఏదో క్రియేట్ చెయ్యాలి, ఏదో ఇట్లా చెయ్యాలి అని చెప్పి అనిపిస్తా ఉంటుంది. సో, దాంట్లో నుంచి కొన్ని మనం ఇంకా డెవలప్ చేసుకోవడానికి అవుతా ఉంటుందనమాట. సో, అట్లా మనం ధ్యానం చేసి మామూలు పెయింట్ చేయటం ఒకటి, ధ్యానం చేసి మనసు పెట్టి ఆ పెయింట్ చేస్తే, ఆ క్వాలిటీ అనంటే ఆ పెయింటింగు చాలా బావుంటుందనమాట. ఇతరులకి ఆకట్టుకుంటూ ఉంటుంది. అంటే వాళ్ళ మనసుకి హత్తుకుంటూ ఉంటుందనమాట. అట్లా కొన్నుంటాయి. సో, ఇంకా ఏమంటున్నారంటే ఆధ్యాత్మికత గ్రంథాలు. సో, రకరకాల పుస్తకాలు మనకి పురాణాలు చాలా ఉన్నాయి. అవి చదవాలి. అన్నీ చదవాలి. చదవటం ద్వారా ఇట్లాగా తట్టి లేపుతారు. సో, ఆ క్రియేషన్‌ని ఏం చేస్తారంటే, మనలో ఉన్న క్రియేటివిటీని ధ్యానం ద్వారా, పుస్తకాలు చదవటం ద్వారా అవన్నీ మనము తిరిగి మళ్ళా మనము అనుభూతిలోకి మనము తీసుకోవటం అనేది జరుగుతుందనమాట. ఆ సృజనాత్మకత అనేది పెరుగుతుంది అంటున్నారు. సో, ఇది విశ్వామిత్రుడు ఆయనిచ్చిన మెసేజు.
సో వీటితోటి విశ్వామిత్రుని మెసేజ్ తోటి చక్కగా మనము 40 మంది మాస్టర్స్ తోటి జర్నీ చేసాం. 40 మంది మాస్టర్స్ మనము పూర్తి చేసుకున్నాం ఈ పుస్తకము. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంత గొప్ప ఆపర్చునిటీ ఇట్లాగా, ఎందుకంటే ఈ మెసేజెస్ చదవటం ద్వారా వినే వాళ్ళకి ఏమో నాకు తెలీదు, కానీ నేను చదివి ఇక్కడ షేర్ చేయటం వల్ల నాకు కొంత ఇంకా బాగా అర్థం అయ్యింది. సో గ్రో అవటానికి ఛాన్స్ బాగా అయ్యింది అనమాట ఈ 40 మంది మాస్టర్స్ బుక్. సో ఇక్కడ ఇంత అవకాశం ఇచ్చినందుకు పిసిఎస్ మాస్టర్స్ అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మరి 40 మాస్టర్స్ మెసేజెస్ అలా 40వ మాస్టర్ కి చేరుకున్నాం ఫ్రెండ్స్. మరి 40వ మాస్టర్ విశ్వామిత్ర. మరి డే 1 నుంచి కూడా మొట్టమొదటి మాస్టర్ నుంచి కూడా చెప్తున్నది మనకు తట్టి లేపుతున్నారు మనం. మరి ఎంత అద్భుతంగా ప్రతి ఒక్క మాస్టర్ కూడా ధ్యానము, స్వాధ్యాయము, తద్వారా మనకి ఎంతో అద్భుతమైన ముక్తి అనేది వస్తుంది. ధ్యానం ద్వారా జ్ఞానం వస్తుంది, జ్ఞానం ద్వారా ముక్తి వస్తుంది. అదే చెప్తున్నారు. మీరు సామాన్యుడి నుంచి, నేను ఒక సామాన్యుడి నుంచి వచ్చాను. మరి దానికి కారణం ఏంటి? ధ్యానము, జ్ఞానం. దీని ద్వారానే నేను ఒక విశ్వామిత్రుడిని అయ్యాను. ఇది మీకు కూడా సాధ్యమే. ప్రతి పత్తిసలో మనకు చెప్తూనే ఉంటారు, నేను గురువు కాదు, మీరే గురువులు, మీ శ్వాసే గురువు, మీ లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని పట్టుకోండి, మీ లోపల ఉన్నటువంటి అద్భుతమైన అనంతమైన శక్తిని పట్టుకోండి, మీలోనే ఉన్నారు అనే సార్ చెప్తూనే ఉన్నారు. ఇక్కడ విశ్వామిత్రుల వారు కానీ ఈ 40 మాస్టర్స్ కూడా అదే చెప్పారు మనకు. ప్రతి ఒక్కరూ కూడా మీరు ధ్యానం చేయండి, ధ్యానం ద్వారానే నేను ఇలా తయారను, మీరు కూడా ఇలానే తయారవచ్చు. ఇక్కడ విశ్వామిత్రుడు అన్నారు, మనం ఆ ప్లేస్ లో వాళ్ళ పేర్లు పెట్టుకోవచ్చు అంతే. ప్రతి ఒక్కరు కూడా ధ్యానంతోనే సాధ్యము. అన్నిటికీ ఏమి చేసినా ధ్యానం. మరి ధ్యానం ద్వారా జ్ఞానం వస్తుంది. ఈ రెండింటి ద్వారానే నేను విశ్వామిత్రుడని అయ్యాను. మరి అదే విధంగా సృష్టికి ప్రతి సృష్టి కూడా చేశాను. ఇది కూడా దాంతోనే కదా సాధ్యం అవుతుంది. మేడం ఎంత చక్కగా లైవ్ ఎగ్జాంపుల్ చెప్పారు వంట గురించి. అంటే ఎంత ఉపమానం చెప్తే గానీ మన కాన్సెప్ట్ అర్థమవుతుంది అన్నట్లు చాలా చక్కగా మనకు మొట్టమొదటి నుంచి కూడా మనకు మేడం గారు చాలా చక్కగా చెప్తూ ఉన్నారు. మనం కూడా చేస్తూ ఉన్నాం, కానీ అది ఏం తెలియదు. ఎప్పుడైతే మనము ఎరుక అనేది ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది, ఓకే మనం కూడా ఇలా చేయగలుగుతున్నాం. ఇది మనం ఎరుకలో ఉండాలంటే ధ్యానం చేసినప్పుడు మనకు అద్భుతంగా ఇంకా క్లారిటీ ఉంటుంది. ఇంకా చూడ ఆయన ఎంత బాగా చెప్తున్నారు. అన్నతి కాలంలో మీరు కూడా నాలాగా విశ్వామిత్రుల్లా తయారవుతారన్నారు. ఎంత బాగుందో, ఎంత లోపల నుంచి ఎంత వైబ్రేషన్స్ వస్తుందో, ఎంత అలా చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళకి అంత అవసరమా? వాళ్ళ పని అది. అందరినీ తట్టి లేపడమే. మీరు కూడా ఇలా ఉండండి, నాలా అవ్వండి. నేను కూడా ఒక సామాన్యుల్లా ఉన్నాను. ధ్యానం ద్వారా, స్వాధ్యాయం ద్వారా ఆ జ్ఞానం నాకు వచ్చింది. నేను కూడా అలా తయారయ్యాను. ఎంతో అద్భుతం. మరి మీలో ఉన్నటువంటి ఆ నిద్రాణమై ఉన్న ఆ సృజనాత్మకను ధ్యానం ద్వారా, స్వాధ్యాయం ద్వారా మీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని తట్టి లేపండి అని చెప్తున్నారు చివరగా. మరి ఎంత అద్భుతమైన మెసేజెస్ మనం వింటూనే ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా విన్నదాన్ని మనం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సాధ్యమవుతుంది, కష్టమైనా కానీ సాధ్యమే ఫ్రెండ్స్ ధ్యానం ద్వారా. అందుకే మొట్టమొదటిగా అందరూ కూడా ధ్యాన సాధనతో ఏదైనా సాధ్యమే అవుతుంది. మరి ఇంత అద్భుతమైన 40 మాస్టర్స్ మెసేజెస్ ను చక్కగా మేడం గారు మనకు అందించారు. 40 చివరగా పత్రి సారు మరి ఎంతో అద్భుతంగా ఈ ఇంతమంది మాస్టర్స్ యొక్క మెసేజెస్ ను ఎంత అద్భుతంగా మేడం గారు మనకు వివరించారు. మేడం గారికి పిరమిడ్ కాల్ సర్వీసెస్ తరఫున, టీం సభ్యులందరి తరఫున, వ్యూవర్స్ అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఇంత మంచి అవకాశం ఇచ్చారు. ఇంత లాంగ్ జర్నీ 40 మాస్టర్స్ తోటి బాగుంది. శారదా మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా చక్కగా 40 మాస్టర్స్ దగ్గర నుంచి అరుణా మేడం సందేశాలు తీసుకుని ఆవిడ పుస్తకం రూపంలో ఇవ్వడం, తిరిగి మాకు అర్థమయ్యేటట్టుగా మీరు మాకు అందజేయడం చాలా బాగుంది. మేలుకో అంటే ఏంటి, మేలుకునే ఉన్నాను కదా అన్నది నిజమే. ఏం మేలుకోవాలన్నది ధ్యానం చేసినప్పుడే మనకి తెలుస్తుంది. మీ వాల్యుబుల్ టైం, నాలెడ్జ్ మాతో షేర్ చేసుకున్నందుకు పిరమిడ్ కాల్ సర్వీసెస్ తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.
మాస్టర్స్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే మేడంతో మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకుని. ఎవ్రీ ట్యూస్డే మనకి 40 days మేడం మనకి జ్ఞానాన్ని అందించారు. హ్యాండ్ రైస్ చేస్తే కూడా అన్మ్యూట్ ఇస్తాం ఫ్రెండ్స్. ఓకే మేడం. ఓకే మేడం, మరి ఎండ్ చేసుకున్నాం సెక్షన్. థ్యాంక్ యూ మేడం. మేడం థ్యాంక్ యూ వన్స్ అగైన్.